నీ మనసుకు కావలసిన మందు సమాధానం అది నీ కాడనే ఉంది. Download and subscribe to ETV Win. కనీసం నాకు ఒక మాట కూడా చెప్పలేదే. నాకు మాత్రం చెప్పాడు అనుకుంటున్నావా ఏంటి? నేను కిందికి దిగొచ్చి వాడికి కాఫీ ఇచ్చావా లేదా అని గౌరీని అడిగాను. అప్పుడు గౌరీ చెప్పింది. వాడు పొద్దున్నే లేచి కాఫీ తాగి వాళ్ళ మామగారిని పికప్ చేసుకోవడానికి బయలుదేరి వెళ్తున్నాను, అమ్మా నాన్న అడిగితే చెప్పు అని చెప్పేసి వెళ్ళాడంట. ఆ దేవకి అమ్మ చాటు కొడుకు కాస్త రామచంద్రాలుడైపోయాడు. ఇక మనం తీర్థయాత్రలకి బయలుదేరాల్సిందే. ఏంటి బావా ఇది? పొద్దున్నే లేచి కార్ తీసుకొచ్చి అందరినీ కార్లో చుచ్చుకొని తీసుకొస్తున్నారు కానీ అసలు జోషే లేదు బావా. కొంచెమైనా మాస్గా ఉండద్దు? మాసా? అవును మరి. షేర్ ఆటో ఎక్కితేనే ఫుల్ సౌండ్లో సాంగ్స్ పెట్టి డీజే కొట్టినంత పని చేస్తారు. అలాంటిది మీరు ఇంత పెద్ద కారు, అందులో మంచి మ్యూజిక్ సిస్టమ్ పెట్టుకొని సైలెంట్గా లైబ్రరీలో కూర్చోపెట్టినట్లు తీసుకొని వెళ్తున్నారు తెలుసా? కొంచెం సాంగ్స్ పెట్టండి బావా. సరే, ఏ సాంగ్ కావాలి? దివ్య, ఈరోజు ఏదో జరగబోతుంది. ఏం జరగబోతుందక్క? మామూలుగా నేను కార్లో కూర్చొని ఏదైనా పాట పెడితే ఏంటి గోలా, కొంచెం ప్రశాంతంగా ఉందామని ఆఫ్ చేసేస్తారు. అలాంటిది ఇప్పుడు నువ్వు అడగగానే ఏం పాట కావాలని అడుగుతున్నారు. చూస్తుంటే నెక్స్ట్ సాంగ్ కి రేడియో జాకీ లాగా శ్రోతల కోరిక మెరకు అని అనౌన్స్మెంట్ చేసేటట్టున్నారే. మరదల్ని పట్టించుకున్నంతగా భార్యని పట్టించుకుంటారేమో చూడు మీ బావగారు. అవును, దేనికైనా ఒక సమయం సందర్భం ఉంటుంది. మనం డే అంతా వర్క్ చేసి టైర్డ్ అయిపోయి వస్తుంటే మళ్ళీ ఆ సౌండ్స్ గోల ఎందుకు అనిపిస్తుంది. అప్పుడున్న మూడ్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు అందరం ఉన్నాం, సరదాగా వెళ్తున్నాం, అందుకే ప్లే చేస్తున్నాం. నువ్వు చెప్పు దివ్య, ఏ పాట కావాలి నీకు? మహేష్ బాబు సాంగ్. ఓకే. ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ, ಜಪಾನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ, మలేషియా మొత్తం తిరిగి మల్లె పూలు కోసుకొచ్చా, చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగూన్ వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా ఉంగరాలే తెచ్చా, పట్టుకు నీకు చెయ్యందించా, ముద్దుగున్నదే ఉలములము నిన్నే చూస్తే దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే. కమ్మగా దిమ్మ తిరిగే. బావా, తాటి తీగలు. దానికెందుకు అంత గట్టిగా అరిచావు? నాన్నకిష్టం, అది గుర్తొచ్చే అరిచాను. ఓ, అంకుల్కి తాటి తేగలంటే అంత ఇష్టమా? మామూలు ఇష్టం కాదు. మీరు 10 రకాల బిర్యానీలు ఒకవైపు, ఒక బండిల్ తాటి తీగలు మరోవైపు పెడితే బిర్యానీలు మొత్తం పక్కన పెట్టేసి తాటి తీగలు తింటూ కూర్చుంటారు. చిన్నప్పుడు మమ్మల్ని మామూలుగా టార్చర్ పెట్టేవారు కాదు, వాటిని తినమని ఇచ్చేవారు. అవేమో వగరుగాను విచిత్రంగాను అనిపించేవి, మాకు అస్సలు నచ్చేవి కావు. అయినా బలవంతంగా తినిపించేవారు. మెల్లమెల్లగా అలవాటు అయిపోయింది అనుకోండి మాకు కూడా. కానీ ఆయన కూర్చొని తిన్న ప్లేస్ చూస్తే మాత్రం ఒక పెద్ద డస్ట్బిన్ నిండుగా ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆయన తిని పడేసిన నారు. అంత ఇష్టమా అంకుల్కి? అల్లుడు గారు, ఏంటి బండి తిప్పుతున్నారు? తాటి తేగలు తీసుకుందాం అంకుల్. వద్దల్లుడు గారు. మీకు ఇష్టం కదా అంకుల్, తీసుకుందాం, ఉండండి.
ఆ మొత్తం కవర్లో పెట్టివ్వండి. అయ్యో అల్లుడు గారు, మొత్తం ఎందుకు? పర్లేదు, ఉండనివ్వండి అంకుల్. వాడు మధు గురించి పాజిటివ్గా ఆలోచిస్తున్నాడు, తనకి దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు అనుకున్నానే గాని వాడిలా పూర్తిగా తన మైకంలో మునిగిపోయాడని అస్సలు అనుకోలేదు. ఆ రాక్షసిని నువ్వు చాలా తక్కువ అంచనా వేసావు దేవకి. నేను ముందు నుంచే హెచ్చరిస్తూ ఉన్నా, ఏం చేసినా మొక్కలోనే తుంచేయాలి, ఉపేక్షించకూడదు అని. వాడు పెళ్లికి ముందు వరకు నీ చెప్పు చేతల్లో నీకు అనువుగానే నడుచుకున్నాడు. 3 ముళ్ళు వేసి 7 అడుగులు నడిచాడో లేదో. అక్కడ్నుంచి మొదలైంది మన నాశనం. ఎన్నో తంటాలు పడి పెళ్ళైన 4-5 రోజులు ఇద్దర్నీ వేర్వేరు గదుల్లో ఉంచగలిగాం. ఆ తర్వాత ధర్నాలు రాస్తారోకులు చేసినంత పనిచేసి ఇద్దరూ ఒకే గదిలో ఉండేలా చేసుకున్నాడు. ఇక ఆడగాలి సోకినోడికి ప్రపంచం ఎక్కడ కనపడుతుంది? ఆ రాక్షసే ప్రపంచమని చుట్టూ తిరుగుతున్నాడు. కోటిగాడెక్కడున్నాడమ్మా? వాడికి ఇవన్నీ ఏం పట్టవు. దొన్నపోతులా నిద్రపోతున్నాడు. రేయ్ కోటి, రేయ్ కోటి, నిన్నేరా, లేయ్. అమ్మా, వాడిని తన్ని లేపమ్మా. నడు విరిగిపోయినట్టుంది. ఏంటి అలా తన్నావు? ఇంత పొద్దెక్కినా మొద్దు నిద్రేంట్రా? మీ అక్కొచ్చిందిలే. అమ్మో, ఏంటక్క ఆదివారం కూడా నీ టార్చరు? కాసేపు పడుకోనివ్వు. రేయ్, చంపేస్తాను. టైం ఇంత అవుతుంటే ఆదివారం ఏంట్రా? లే. చంపుతూనే ఉన్నావుగా. ఇన్నాళ్ళు ఆదివారం వస్తే మిట్ట మధ్యాహ్నం దాకా పడుకునే వాళ్ళని చూసి ఏమో అనుకున్నాను. ఇప్పుడు రోజు ఆఫీస్కి వెళ్తుంటే తెలుస్తుంది నాకు ఆదివారం ఎంత గొప్పదా అని. వెళ్ళండి అక్క, ఇంకా కాసేపు నిద్రపోవాలి. తెల్లార్లు తాగి ఇప్పుడు వేషాలేస్తున్నావా? లేరా ముందు. ఏంటక్క నాకు ఈ టార్చరు? ఆ ప్రణయ్ గడి విషయం ఏమైంది? నువ్వు చెప్పినట్టే చేశానక్క. మళ్ళీ ఎన్నిసార్లు అడుగుతావు? కొంపలు అంటుకుంటుంటే ముసుగేసుకుంటావేంట్రా? వాడి స్టేటస్ ఏంటో చెప్పు. ఆల్రెడీ ఆపరేషన్ స్టార్ట్ అయిందక్క. వాడు మన ట్రాప్లోనే పడి మన బోన్లోనే చిక్కుకునున్నాడు. రేయ్, గంటలోపు ఆ ప్రణయ్ గాడు అరెస్ట్ అవ్వాలి. ఏంటి? గంటలోపు వాడు అరెస్ట్ అవ్వాలిరా. ఏం మాట్లాడుతున్నావు అక్క? నువ్వు ఇలా చిటికే చెప్పగానే అరెస్ట్ అయిపోవడానికి నువ్వేమైనా హోమ్ మినిస్టర్ అనుకుంటున్నావా? లేదంటే గవర్నమెంట్ నడుపుతున్నావా? గంటలోపు అరెస్ట్ చేయాలంటే కుదరదక్క. రేయ్, వాడు అరెస్ట్ అవ్వలేదంటే నిన్ను చంపేస్తా. నువ్వు నన్ను చంపినా గంటలోపు అంటే కష్టమక్క. దానికి ఓ పద్ధతి పాడు ఉంటాయి. దానికంటే ముందు ప్లాన్ చేయాలి. ఏదైనా తేడా జరిగిందనుకో పోలీసులకి మనం చిక్కుకుంటాం. ఏం చేసినా పగడ్బందీగా ప్లాన్ చేయాలక్క. మొన్నటి వరకు ఇలాంటి వెధవ వేషాలు వేస్తూనే తిరిగావు కదా. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వెంటనే వాడు అరెస్ట్ అవ్వాలి. ఊపిరి తీసుకునే గ్యాప్ కూడా ఇవ్వకుండా నా ప్రాణాలు తోడేస్తున్నావు కదక్క. తప్పుతుందా? చేస్తా.